ॐ अरुणाचलेश्वराय नमः। ॐ अरुणाचलेश्वराय नमः। అరుణాచలమే ఒక మహాద్భుతమైన పుణ్యక్షేత్రం. ఆ క్షేత్రంలో నెలకొని ఉన్న ఆలయాలు అన్నీ కూడా ఏదో ఒక విశేషాన్ని కలిగి ఉన్న ఆలయాలే. వాటిలో పరమాద్భుతమైన మార్మికమైన ఒక ఆలయంలో పరాశక్తి పచ్చని వర్ణంతో ప్రసన్న వదనంతో కొలువై ఉన్నది. అదే పచ్చై అమ్మన్ ఆలయము. మరి సాక్షాత్తు పార్వతీదేవి పచ్చై అమ్మన్గా ఇక్కడ ఎలా కొలువైందో ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రోహిణి. వెల్కమ్ టు అవర్ ఆర్ఎస్వి క్రియేషన్స్. మేము అరుణాచలంకు వచ్చినప్పుడు మహిమాన్వితమైన పచ్చై అమ్మన్ దేవాలయ దర్శనం కోసమని వెళ్ళాము. ఈ ఆలయము అరుణాచలం కొండకు ఈశాన్యంలో ఉంటుంది. గూగుల్ మ్యాప్ పెట్టుకొని వెళ్ళవచ్చు, లేదంటే ఆటోలో అయినా పచ్చై అమ్మన్ టెంపుల్కి వెళ్ళాలి అని చెప్తే వాళ్ళు తీసుకొని వెళ్తారు. మీరు వెళ్ళేటప్పుడు ఒక 7-8 దేవాలయాలు దర్శనం చేసుకునే విధంగా మాట్లాడుకొని ఆటోలో వెళ్తే మీకు బడ్జెట్ కలిసి వస్తుంది. ఆలయం ముందరైతే పార్కింగ్ కోసమని చాలా ప్లేస్ ఉంటుంది. పచ్చై అమ్మన్ అంటే మరకత వర్ణం గల, పచ్చని వర్ణం గల తల్లి అని అర్థం. మరి ఆ జగన్మాతకు పచ్చై అమ్మన్ అన్న పేరు ఎలా వచ్చింది, ఇక్కడ అమ్మ ఎలా కొలువైంది తెలుసుకుందాం ఈ వీడియోలో. ఒకసారి కైలాసంలో పార్వతీదేవి పరమేశ్వరుడి 2 కన్నులను మూస్తుంది. అప్పుడు లోకాలన్నీ కూడా అంధకారమయమవుతాయి. ఆ సంఘటనతో శివుడు అమ్మవారి పైన ఆగ్రహిస్తాడు. దానితో పార్వతీదేవి తపస్సును ఆచరించి మళ్ళీ పరమేశ్వరుడితో కలవాలి అని నిర్ణయించుకుంటుంది. కామాక్షి మాతగా కంచిలో తపస్సును ఆచరిస్తుంది. అక్కడ నుండి తన పరివార సేవక గణాలతో కలిసి అరుణాచలంలో తపస్సు చేయడానికని వెళ్తుంది. అక్కడ ప్రశాంతమైన ప్రకృతి సౌందర్యంతో శోభాయమానంగా ఉన్న గౌతమ ముని ఆశ్రమంకు వెళ్తుంది. ఆ సమయంలో గౌతమ ముని అక్కడ ఉండరు. అమ్మవారి రాకతో ఆ పరిసరాలు అన్నీ కూడా ఇంకా పచ్చదనంగా మనోహరంగా మారిపోతాయంట. పార్వతీదేవి ఆగమనం శిష్యుల ద్వారా తెలుసుకున్న గౌతమ ముని ఆనందాశ్చర్యాలతో వెంటనే మాతను దర్శించుకుంటాడు. అప్పుడు ఆ తల్లి పచ్చని వస్త్రాలతో, పచ్చని వర్ణంతో, ప్రసన్న వదనంతో దర్శనమిస్తుంది అంట. గౌతమ ముని ఈ రూపంతోనే ఇక్కడే కొలువై ఉండమ్మా అని అమ్మవారిని కోరుకుంటాడు. అమ్మవారు అనుగ్రహించి ఆ పచ్చని రూపంతో పచ్చై అమ్మన్గా ఇక్కడ కొలువైంది. ఈ ఆలయ పరిసరాలలో అమ్మవారికి తోడుగా వచ్చిన సప్త మునీశ్వరుల విగ్రహాలు ఉగ్ర రూపంలో దర్శనమిస్తూ భక్తులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి. అమ్మవారి ఆజ్ఞకు సర్వదా సిద్ధం అన్నట్లుగా ఈ సప్త మునీశ్వరుల విగ్రహాలు 2 వరుసలలో ఉంటాయి. శివముని, మహాముని, వాహ్ముని, తవముని, జటముని, ధర్మముని, నాదముని అని పేర్లు గల మునీశ్వరులు వీరు. ఈ ప్రాంతాన్ని, భక్తులను దుష్టశక్తుల నుండి సదా రక్షిస్తూ ఉంటారు. ఈ మునులు తమ ఆయుధాలను ధరించి దర్శనమిస్తుంటారు. ఇంకా ఇక్కడ నుండి కొంచెం ముందుగా వెళితే ఈ మునీశ్వరుల వాహనాలు అయిన ఏనుగు, అశ్వాల విగ్రహాలు కూడా మనకు దర్శనమిస్తాయి. ఈ విగ్రహాల ప్రక్కనే ఒక మహావృక్షం ఉంటుంది. దీని క్రిందనే మహాసాధువు అయిన రమణ మహర్షి తపస్సు చేశారంట.
ఈ పచ్చయ్యమ్మన్ తల్లి ఇక్కడ ఎంతో మందికి కులదేవత. ఈ దేవాలయము ఈ ప్రాంతంలోని స్థానిక గ్రామ దేవాలయము. అమ్మవారు గ్రామ దేవతగా కూడా ఇక్కడ అనుగ్రహిస్తూ ఉంటారు. ఏవైనా శుభకార్యాలు జరిగేటప్పుడు ఆనవాయితీగా ముందు అమ్మవారికి పచ్చని బొట్టు పెట్టి పువ్వులు, గాజులు, చీరను పెట్టి ఆహ్వానిస్తారంట. ఇక్కడ ఆలయం వెలుపల ఉన్న షాప్స్లో విశేషంగా పచ్చని కుంకుమను అమ్ముతారు. మనము ఈ పచ్చని కుంకుమను కొనుక్కొని తీసుకొని వెళ్తే లోపల అమ్మవారికి పూజ చేసి ఆ కుంకుమను మనకు ప్రసాదంగా ఇస్తారు. ఇలా చేయడం ఎంతో సౌభాగ్యదాయకంగా భావిస్తారు. ఇక్కడ మహిమాన్వితమైన పచ్చయ్యమ్మ టెంపుల్ దగ్గరకు వచ్చాము. ఇక్కడ ఆషాఢ మాసం కాబట్టి మనకి గ్రామ దేవతలకు బోనాలు ఎలా ఇస్తారు, ఇక్కడ అమ్మవారికి అలాగే బోనాలు సమర్పించుకుంటున్నారు. అరుణాచలంలో అమ్మవారిని దర్శించుకుంటే చాలా ఆనందంగా ఉంది. మీరు కూడా వచ్చినప్పుడు డెఫినెట్గా ఈ అమ్మవారిని దర్శించుకోండి. ఆషాఢ మాసంలోనూ ఆదివారాలలోనూ సాంప్రదాయకంగా వారసత్వ పద్ధతుల్లో అమ్మవారికి ఇక్కడ పూజలు చేస్తూ ఉంటారు. అందువల్ల ఆదివారాలలో ఈ ఆలయం భక్తులతో చాలా రద్దీగా ఉంటుంది. దూర ప్రదేశాల నుండి వచ్చిన వారు ఈ విషయాన్ని గుర్తుంచుకొని మామూలు రోజుల్లో దర్శించుకుంటే అమ్మవారి దర్శనం వేగంగా లభిస్తుంది. పచ్చని వర్ణం గల పచ్చయ్యమ్మన్ తల్లి దేదీప్యమైన రూపంతో భక్తులను అనుగ్రహిస్తూ దర్శనమిస్తుంటుంది. లోపల అమ్మవారి సేవక పరివార గణాల విగ్రహాలు కూడా మనకు దర్శనమిస్తాయి. ఒకసారి కావ్యకంఠ గణపతి స్వామి రాత్రి సమయంలో ఈ ఆలయంలో మంత్రజపం చేస్తూ ఉండగా అతనికి అమ్మవారి గజ్జల చప్పుడు వినిపించిందంట. శివగణాలు అట్టహాసాలు చేస్తూ కనిపించారంట. దానితో అతను దుర్గామాతను ప్రార్థించి అక్కడి నుండి వెళ్ళిపోయారంట అని కావ్యకంఠ గణపతి ముని చరిత్రలో ఉన్నది. అంతటి మహిమాన్వితమైన శక్తిగల ఆలయము ఈ పచ్చయ్యమ్మన్ గుడి. ఈ ఆలయం ప్రక్కనే అరుణగిరి శిఖరం అద్భుతంగా కనబడుతూ సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరుల దర్శనం మనకు లభిస్తుందా అనేటట్లు ఉంటుంది. సమస్యలు వచ్చిన వారికి తగినంత శాంతి అమ్మవారి దర్శనం వలన కలుగుతుంది. అందుకనే అరుణాచలం వచ్చినప్పుడు తప్పకుండా అమ్మవారి ఆలయాన్ని దర్శించుకోండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. నేను మీ రోహిణి, సైనింగ్ ఆఫ్.